ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు అయితే డిఎస్సి గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. అదేవిధంగా మళ్ళీ లక్ష ఉద్యోగాల గురించి ఒక అప్డేట్ ఉంది. మొత్తానికైతే మనకు ఆ, నూతన సంవత్సరము 2025 సంవత్సరంలో వచ్చే జాబ్ క్యాలెండర్ గురించి కూడా మనకు ఈరోజు ఒక ప్రధానమైన న్యూస్ పేపర్లో కొన్ని విషయాలు అంటే ఉద్యోగ క్యాలెండర్ గురించి, అదేవిధంగా డిఎస్సి గురించి, గ్రూప్స్ గురించి కొంత వరకు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఆ ఇన్ఫర్మేషన్ మనం అనాలసిస్ చేసినట్టయితే ఒకటి అర్థమయ్యే విషయం ఏంటంటే ఎట్లాగూ జాబ్ క్యాలెండర్లో ఉండే ఉద్యోగాల సంఖ్య పెరగబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీకు మీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మన యూట్యూబ్ వ్యూవర్స్, నన్ను ఫాలో అయ్యే నా మిత్రులు, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో మీ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనకు డిఎస్సిలో మనకు బట్టి విక్రమార్క గారు అండ్ తెలంగాణ మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు 6,000తోనే డిఎస్సి వస్తుందని చెప్పినారు. కానీ 6,000 కాదు, అది ఖచ్చితంగా మనకు 10,000 వరకు డిఎస్సి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ 10,000 వరకు డిఎస్సి వచ్చినట్టయితే ఆ 10,000 డిఎస్సిలో మనకు ఒక 5,000 వరకు మనకు హెచ్జిటీలు ఉండవచ్చు, ఒక 4,500 వరకు స్కూల్ ఎస్టేట్లు ఉండవచ్చు, ఒక 500 వరకు మనకు పీటీ సార్లు ఉండవచ్చు అనేది అర్థమవుతుంది. ఈ 4,500ల మనకు స్కూల్ అసిస్టెంట్ వల్ల మనకు లాంగ్వేజ్ పండితులు వస్తాయి, అదేవిధంగా తెలుగు స్కూల్ అసిస్టెంట్లు వస్తాయి. అన్నీ కూడా కలుపుకొని అలా 4,500లకు పైన వచ్చే అవకాశం ఉన్నది. ఇంకా మన వాళ్ళందరూ కూడా బీఎడ్ చేసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు ఖచ్చితంగా బీఎడ్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ 100% స్కూల్ అసిస్టెంట్లు బీఎడ్ చేసిన వాళ్ళకి ఇవ్వాలని ఒక ఫైట్ కూడా జరుగుతుంది. దాని మీద కూడా ప్రభుత్వం సమాలోచనలు చేస్తుందని తెలుస్తుంది. ఏదేమైనా ఈ 2025 సంవత్సరంలో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి పెట్టుకున్న ఎన్నికల మేనిఫెస్టోలోని అంశం. కానీ ఈరోజు ఏం చెప్పినారంటే 2025 మొత్తంలో మనకు 1,00,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని చెప్తున్నారు. ఈ 1,00,000 ఉద్యోగాలలో పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎస్ఐలు ఉన్నాయి, అదేవిధంగా మనకు గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది. అదేవిధంగా మనకి ఎక్కువ పోస్టులతోని, ఎక్కువ సంఖ్యతోని మనకు డిఎస్సి కూడా రాబోతుంది. ఇప్పుడు 2024లో 11,061 ఉద్యోగాలతోని డిఎస్సి రావడం జరిగింది. ఆ డిఎస్సి కూడా 45 రోజులలోనే ఎగ్జామ్ పెట్టేయడం, 45 రోజుల్లోపే రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయడం, మనకు దసరాకి నియామక పత్రాలు అందజేయడం, కొత్త టీచర్స్ని అన్ని స్కూళ్ళల్లో రిక్రూట్మెంట్ చేయడం జరిగిపోయింది. అంటే ఇప్పుడు అన్నీ సజావుగా సాగినట్టయితే మనకు వచ్చే డిఎస్సి కూడా ఏప్రిల్లో ఉందని అంటున్నారు, మార్చిలో ఉంది అంటున్నారు. అది ఏప్రిల్లో రావచ్చు, మార్చిలో రావచ్చు. ఖచ్చితంగా డిఎస్సి అయితే రావడం ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ డిఎస్సి మనకు ఏప్రిల్ వచ్చినా, మార్చిలో వచ్చినా దాని ఎగ్జామ్ వచ్చేసి మేలో ఉంటుంది, రిజల్ట్ వచ్చేసి మనకు జూన్లో ఉంటుంది. మనకు రిక్రూట్మెంట్ అంతా జూలై వరకు కంప్లీట్ అయిపోయే అవకాశం అయితే ఉన్నది. అంటే మనకు డిఎస్సి అనేది ఖచ్చితంగా 6,000 కాదు, ఇంకొక అదనంగా ఇంకొక 4,000 కలుపుకొని 10,000తోని డిఎస్సి రాబోతుంది. ఎవరైతే టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే చదువుతున్నారో మీరు ఈ రోజు నుండి డైరెక్ట్గా మీరు ప్రిపరేషన్లకు వెళ్ళిపోండి డిఎస్సికి. ఈ రేపటి నుండి మనకు టెట్ ఆన్లైన్ ఎగ్జామ్ జరగబోతుంది. టెట్ ఆన్లైన్ ఎగ్జామ్ రేపు నుండి అంటే జనవరి 2వ తారీఖు నుండి మనకు జనవరి 20వ తారీఖు వరకు, జనవరి 2 నుండి జనవరి 20 తారీఖు వరకు ఆన్లైన్లో టెట్ ఎగ్జామ్ జరగబోతుంది. చాలామందికి సొంత జిల్లాలో కాకుండా పక్క జిల్లాలలో టెట్ ఆన్లైన్ సెంటర్లు పడ్డాయి ఎగ్జామ్స్ రాసుకోవడానికి. కాబట్టి మీరు అందరూ ఎర్లీగా వెళ్ళండి. మీరు టెట్ పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చుకున్నట్టయితే మీకు టెట్ స్కోర్ ఎక్కువ ఉంటే వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, మార్కుల వెయిటేజ్. దానివల్ల మీకు డిఎస్సిలో కొద్ది వరకు మార్కులతో ఈజీగా ఉద్యోగం పొందే అవకాశం అవుతుంది ఉంటుంది. అదేవిధంగా మళ్ళొకసారి నేను చెప్తున్నా, మనకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్లో ఈసారి 4,500తోనే ఖచ్చితంగా గ్రూప్ 3 నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఒక 2,250తోని మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. ఒక 7 నుంచి 800 పోస్టులతో గ్రూప్ 2 రాబోతుంది. అది ఇంకెక్కువ పోస్టు కూడా రావచ్చు, గ్రూప్ 2 ఒక 1,000 వరకు కూడా ఉండవచ్చు. ఎందుకంటే మనకు రేవంత్ రెడ్డి అన్న మనకు అంతకుముందు ఏం చెప్పినారంటే ఎన్నికల మేనిఫెస్టోలా మనకు 2,000 గ్రూప్ 2 ఉద్యోగాలని పెట్టినారు. ఎన్నికల మేనిఫెస్టో నవంబర్లో మనకు ఒకటి వాళ్ళు రిలీజ్ చేసినారు. ఏమని, గ్రూప్ 2 అనేది 2 దఫాలుగా ఉంటుంది. ఒకటేమో 2024లో ఉంటుంది, అదేవిధంగా 2024 ఫిబ్రవరిలో
ఒకటి ఉంటుంది, నవంబర్లో ఒకటి ఉంటుంది అని 2 దఫాలుగా చూపించినారు. అది ఎన్ని వేలతోని 2000 3000తోని చూపించినారు. అంటే వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం ఖచ్చితంగా ఒక 2000తోని గ్రూప్ 2 ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. కానీ 2000 పోస్టులు లేవని ప్రభుత్వ అధికారులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ 2000 పోస్టులు లేకున్నా కానీ ఒక 800 నుంచి మ్యాక్సిమం ఒక 900 వరకు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేదాకా మన వాళ్ళు వదిలిపెట్టారు. ఖచ్చితంగా నిరుద్యోగులు దీని మీద ఫైట్ చేసే అవకాశం అవుతుంది. సో కాబట్టి ఇప్పుడున్న 1,00,000 ఉద్యోగాలలో ఖచ్చితంగా మనకు మెయిన్గా వచ్చేది డిఎస్ ఒకటి ఉంది, అదేవిధంగా గ్రూప్ 1 ఒకటి ఉంది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది. ఏదేమైనా కానీ ఖచ్చితంగా దీనిపైన మనకు ఇంకొక 1 మంత్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ ఇదంతా కూడా కంప్లీట్ అవ్వడానికి ఇంకొక 20 రోజుల సమయం ఉంటుంది. మనకు ఆల్రెడీ జస్టిస్ మహమ్మద్ షమీ గారు ఖచ్చితంగా ఈ యొక్క మంత్ లాస్ట్ వీక్ ఆర్ 3rd వీక్లో మనకు ఎస్సీ వర్గీకరణ టోటల్గా సంబంధించిన నివేదికను సబ్మిట్ చేయబోతుంది గవర్నమెంట్కి. సో దాన్ని కూడా మనకు రీసెంట్లీగా మనకు ఈ ఫిబ్రవరి అసెంబ్లీ సెషన్లో దాని గురించి మొత్తంగా చర్చించిన తర్వాత దాన్ని అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత ఇప్పుడు మనకు ఎస్సీ వర్గీకరణ సంబంధించిన రిజర్వేషన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయిపోతాయి. అది శాసనసభలో చట్టబద్ధత దానికి లభించిన తర్వాత ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది. అది కూడా క్లియర్గా మనకు ఒక 1 మంత్లో కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మనకు నోటిఫికేషన్ ఒకదాని వెనుక ఒకటి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తానికైతే మనకు 2025లో క్లారిటీ ఉన్న నోటిఫికేషన్ ఒకటి డిఎస్సి ఉంది, అదేవిధంగా ఇంకో క్లారిటీ ఉన్న నోటిఫికేషన్ బీట్ ఆఫీసర్స్ ఉంది, ఇంకోటి వచ్చేసి పిఎస్ ఉంది, అదే ఎస్ఐ ఉంది, అదేవిధంగా గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 1 ఉంది. ఈ 6 నోటిఫికేషన్లు ఖచ్చితంగా మనకు ఏప్రిల్ వరకు కంప్లీట్ వీటిపైన ఒక మొత్తం బ్రీఫ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా బ్రీఫ్ నోటిఫికేషన్ వస్తుంది. అంతవరకు ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మొన్నటి వరకు అయితే ఎవరైతే మనకు డిఎస్సిలో 1/2 మార్కు 1 మార్కుతో పోయిందో వాళ్ళందరూ ఇప్పటికెళ్ళి ప్రిపరేషన్కి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీకు ఒక స్ట్రాంగ్ ప్రిపరేషన్ ఏర్పడుతుంది. లాంగ్ ప్రిపరేషన్కి వెళ్ళాలి ఎప్పుడైనా. షార్ట్ టర్మ్ అనేది మీకు ఇక్కడ యూజ్ కాదనేది మీకు అందరికీ అర్థమైపోయింది. సో ఎవరైనా ఇప్పుడు మళ్ళొకసారి మీరు యాప్లు కొనుక్కున్నా కానీ మీకు ఆన్లైన్ కోచింగ్లు అయినా కానీ అన్నిటికంటే బెటర్ మనకు ఆఫ్లైన్ బెటర్. ఈ ఆఫ్లైన్కు వెళ్తే వెళ్ళచ్చు, లేకపోతే మీ ఇష్టం, దాన్ని మీ కంఫర్టబుల్ బట్టి మీరు చూసుకోండి. ఏదేమైనా కానీ మీకు ఒక టైం మేనేజ్మెంట్తో పాటు మీరు చదువుకున్నట్టయితే ఈజీగా మీరు ఇప్పుడు ఈ యొక్క 2025లో ఒక గవర్నమెంట్ టీచర్గా, అదేవిధంగా గ్రూప్ 2 సర్వీసు, గ్రూప్ 1 సర్వీసు, అదేవిధంగా గ్రూప్ 3 సర్వీసు, అదేవిధంగా మీకు కానిస్టేబుల్, అదేవిధంగా ఎస్ఐ ఇలాంటి ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు సాధించుకోవడానికి 100% ఇక్కడ స్కోప్ అయితే ఉంది. ఈ రోజు వచ్చిన న్యూస్ ప్రకారం చూస్తే మనకు జనవరి నుండి డిసెంబర్ వరకు 1,00,000 ఉద్యోగాలు కంప్లీట్లీ మనకు రిక్రూట్మెంట్ అనేది జరగబోతుంది. అదేవిధంగా విఆర్ఓ గురించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. 9,600 మంది ఇక్కడ మనకు అప్లికేషన్స్ వచ్చినాయి. ఆ దాంట్లో మొత్తం టోటల్గా మనకు క్వాలిఫికేషన్స్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కేవలం 3,800 మంది ఉన్నారు. ఆ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని కారణంగా మళ్ళీ గవర్నమెంట్ ఖచ్చితంగా వీళ్ళందరినీ మళ్ళీ స్కూటింగ్లో తీసేసి ఎవరికైతే డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నదో వాళ్ళకి అవకాశాలు ఇచ్చేసి మిగతా వాళ్ళని మరి డిపార్ట్మెంటల్ టెస్ట్ పెడతారా, మరి డిపార్ట్మెంట్ ఎగ్జామ్ పెడతారా, ఎగ్జామ్ పెట్టి వాళ్ళని క్వాలిఫై చేసుకొని మళ్ళీ సర్వీస్లోకి మళ్ళీ విఆర్ఓకి ఇస్తారా, లేకపోయి ఉంటే కంప్లీట్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళతోనే మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తారా అనేది మనం చూడడానికి మనకు ఈ సంక్రాంతి తర్వాత లేదా ఫిబ్రవరి 1st వీక్ వరకు దీనిపైన కూడా ఒక చక్కటి అవగాహన వచ్చే అవకాశం ఉన్నది. మొత్తానికైతే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని అయితే మనకి ఈరోజు వచ్చిన న్యూస్ ద్వారా మనకు తెలుస్తుంది. ఒకే విధంగా ఛానల్స్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేద్దాం.